హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజిని అండి. ఈరోజు అమ్మవారికి ఇలా గజలక్ష్మి దీపం పెట్టుకున్నానండి అమ్మవారిని. చిన్నదే పెట్టుకున్నా అండి. పెద్దది పెట్టుకోలేదు ఈరోజు. బయటికెళ్ళాల్సిన పనుందని చిన్నది పెట్టుకున్నానండి. ఎందుకంటే మందిరంలో వదిలిపెట్టి ఎళ్ళలేం కదండీ దీపాలు. ఎటు వెళ్ళినా కూడా కాస్తంత పోసే పెడతానండి. ఏదైనా నెయ్యైనా, నూనెైనా తక్కువ పెడతానండి బయటికెళ్తామన్నప్పుడు. మందిరం ఇంట్లో ఎవరు లేకుండా ఉంటే, చూసుకోలేకుండా ఉంటే ఇలా వెలిగించి వెళ్ళకూడదండి. అందుకనే అమ్మవారికి ప్రసాదం మాత్రం ఈరోజు నైవేద్యంగా మాత్రం కేసరి చేశానండి. రవ్వ కేసరి నేతితో వండానండి. పాలు, తేనె కలిపిన పాలండి అవి. ఇటు బెల్లం పెట్టుకున్నానండి కొంచెం అంతా. ప్రతిరోజు కూడా నేను పాలు, తేనె, బెల్లం పెట్టుకుంటానండి దేవుడి దగ్గర. ఏదన్నా ఒక్కరోజు నైవేద్యం నాకు కుదిరిన రోజు చేస్తానండి. ఇలా గజలక్ష్మి దీపానికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని కూడా గుర్తు చేసుకొని అందరు దేవుళ్ళని పెట్టుకుంటానండి నేను. కానీ పైన స్టెప్‌లో కొన్నుంటాయి, కింద స్టెప్‌లో కొన్నుంటాయండి. అలా చేసుకుంటానండి నేను. అందరికీ హారతి, పూజ అన్నీ అందేలా చూసుకుంటానండి. ఇలాగా ఆకాశ ఒత్తులు కూడా వెలిగించుకుంటా అండి. ప్రతిరోజు వెండి దీపాలు వెలిగించుకోవాలండి. ఆకాశ ఒత్తి కూడా మనము ఇలా నేను అన్ని దీపాలు వెలిగించుకుంటానండి. నా వీలైనంత వరకు రోజుకి 5 దీపాలు పెట్టేలా చూసుకుంటా అండి. లేదా 4 అయినా పెడతానండి. వీలైనంత వరకు మనము దీపాలు ఎన్ని పెట్టుకుంటే అంత మంచిదండి. చూడండి ఇలా మొత్తం అయిన తర్వాత తాంబూలం పెట్టుకున్నానండి. అమ్మవారికి తాంబూలం ఇచ్చి నా కోరికని చెప్పుకొని అక్షింతలు వేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా అలంకారం